ఆషాఢం రెండో రోజున పూరి జగన్నాథుని రథోత్సవం చూడడానికి రెండు కన్నులు చాలవు. దాదాపు 53 సంవత్సరాల తరువాత ఈసారి పూరి జగన్నాథ రథోత్సవం 2 రోజుల పాటు జరగనుంది. రథోత్సవం ప్రతి ఆషాఢంలోనూ రెండో రోజున నిర్వహించడం ఆనవాయితీ. గుండిచా మందిరం వరకు వెళ్లాల్సిన జగన్నాథుని రథాలు ముందు రోజున నిర్వహించాల్సిన నేత్రోత్సవం వంటి ఉత్సవాలు కూడా 7వ తేదీనే నిర్వహించాల్సి రావడం వల్ల ఆలస్యంగా బయలుదేరుతాయి. చీకటి పడేలోపుగా రథయాత్ర ఎక్కడి వరకు కొనసాగితే అక్కడ ఆపివేసి మళ్ళీ జూలై 8వ తేదీన రథయాత్ర నిర్వహిస్తారు. ఈసారి భక్తులకు స్వామి రథం లాగే అవకాశం మరో రోజు అదనంగా లభించబోతుంది. దేవతాత్రయంతో ముందుకు సాగే అద్భుత రథయాత్రకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. అన్నా చెల్లెలైన పూరి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలు ముగ్గురికి 3 వేరువేరు రథాలుంటాయి. జగన్నాథుని రథం పేరు దోష్. 16 చక్రాల ఈ రథం ఎత్తు 44.2 అడుగులు. ఎరుపు, పసుపు వస్త్రాలతో కనిపించే ఈ రథానికి దారుకుడు సారథి. రథంపై ఉన్న కలశానికి త్రైలోక్య మోహిని అని పేరు. రథానికి రక్షకుడితో పాటు 8 మంది అధిష్టాన దేవతల విగ్రహాలను కూడా అలంకరిస్తారు. జగన్నాథుని రథానిలాగే 250 అడుగుల తాడుకు శంఖచూడ నాగసర్పమని పేరు. అన్నగారైన బలభద్రుని రథానికి తాళధ్వజమని పేరు. 14 చక్రాల ఈ రథం ఎత్తు 43.3 అడుగులు. ఎరుపు, ఆకుపచ్చ వస్త్రాలతో అలంకృతమై ఉంటుంది. రథ కలశం ఉన్నని. మాతలి సారథిగా వ్యవహరించే ఈ రథాన్నిలాగే తాడు పేరు వాసుకి. ఇక చెల్లెమ్మ సుభద్ర రథానికి దర్పదలన్ అని పేరు. 12 చక్రాలతో 42.3 అడుగుల ఎత్తుండే ఈ రథాన్ని ఎరుపు, నలుపు వస్త్రాలతో అలంకరిస్తారు. అర్జునుడు సారథిగా వ్యవహరిస్తాడు. రథ కలశం నాదాంబిక కాగా తాడు పేరు స్వర్ణచూడనాగిని. సుభద్రాదేవి రథంలోనే సుదర్శనుడు ఉంటాడు. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రాయ సుభద్రాయ శ్రీ జగన్నాథాయ తే నమః. జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణికి జై. మనం ఇంతకు ముందర నీలిమాధవ్ విగ్రహం దారు బ్రహ్మ రూపంలో సముద్ర పాలల్లో కొట్టుకుని వస్తుంది. ఆ విషయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజుకి స్వయంగా జగన్నాథుడే చెప్పాడు అనే విషయాన్ని చర్చించుకుంటూ అక్కడితో సమాప్తం చేసాం. అక్కడ నుంచి ఈరోజు కంటిన్యూ చేద్దాం. ఈ విధంగా ఆ సముద్ర పాలల్లో పెద్ద దారు బ్రహ్మం అంటే పెద్ద కొయ్యి కొట్టుకుని వస్తూ ఉంది. దానిని తీసుకుని రావడం కోసం ఈ పెద్ద పెద్ద ఏనుగుల్ని, శానను తీసుకుని రథాలను తీసుకుని వెళ్ళాడు అనమాట. ఎంతమంది పట్టుకున్నా ఆ కొయ్యి ఎక్కడం లేదు, రావడం లేదనమాట. ఆ తర్వాత మళ్ళా ఆయన చాలా చింతాగ్రస్తుడయ్యాడు. అయ్యో నేను ఎట్లా తీసుకుని వెళ్ళాలి ఈ కొయ్యని అని చెప్పేసి. తర్వాత నారదుల వారు ప్రత్యక్షమయ్యి ఇంతకు ముందర ఎవరైతే ఈ నీలిమాధవుణ్ణి పూజించారో విశ్వావసు ఆయన కూతురు వాళ్ళిద్దరిని పిలిపించు, వాళ్ళిద్దరు వస్తే చాలా సులభంగా తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్తారనమాట. అప్పుడు ఆయన ఆ ఊరికి పంపించాడు. ఆ ఊర్లో ఎక్కడ వాళ్ళు లేరు, వాళ్ళు అప్పటికే మరణించారు. చాలా రోజులు గడిచిపోయింది. ఆ చుట్టుపక్కలంతా వెతికించాడు, ఎక్కడ కనిపించలేదు. చాలా నిరాశగా రాజుగారు మళ్ళా నారదుడిని అడుగుతారనమాట, వాళ్ళు ఎక్కడ కనిపించలేదు, ఏం చేయాలని. అదంత పెద్ద విషయమేం కాదు, నీలిమాధవ్ మళ్ళా కనిపించాడు అని చెప్పేసి గట్టిగా నీ రాజ్యం అంతా సాటింపేయించు, వాళ్ళు ఎక్కడున్నా వచ్చేస్తారని చెప్పేసి అంటాడు అనమాట. నీలిమాధవ్ కనిపించాడు, నీలిమాధవ్ కనిపించాడు అని చెప్పేసి అంటారనమాట. అనగానే వీళ్ళిద్దరూ ఈ బాగా ఇక్కడ బృందావన వాసులు ఏ విధంగానైతే బక్క చిక్కిపోయి అన్నపానీలు వదిలిపెట్టేసి ఉన్నారో అలాగే నీలిమాధవ్ దూరం అయిపోయాడన్న దుఃఖంలో ఈ తండ్రి కూతురు కూడా చాలా సిక్కి శల్యం అయిపోయారు అనమాట. వాళ్ళ అస్థికుల మాదిరి ఉన్నారు. వాళ్ళు నీలిమాధవ్ ఎక్కడున్నాడు అని చెప్పి పిలిచిన వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వీళ్ళందరికేమో కొయ్యిలాగా కనిపిస్తుంది, కానీ వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ ఆ సముద్రంలోకి వెళ్ళిపోయి ఆ కొయ్యని ఎన్ని వేల మంది పట్టుకున్నా, ఏనుగులు పట్టుకున్నా ఎక్కట్లేదు. కానీ వీళ్ళిద్దరూ ఆ కొయ్యని చేతుల్లోకి తీసుకొని చిన్నపిల్లల్ని ఎట్లా ఒళ్ళో పెట్టుకుంటాం అలా ఒళ్ళో పెట్టుకుని భుజం మీద పెట్టుకుని చిన్నపిల్లల్ని ఎట్లాగైతే మనం ప్రేమగా తీసుకుంటాం అట్లా తీసుకొని వాళ్ళు నృత్యం చేస్తున్నారు. కృష్ణుడిని యశోదామాత నందమహారాజు వాళ్ళు ఏ విధంగానైతే
ఆనందాన్ని వ్యక్తం చేస్తారో ఆ విధంగా. ఆ తర్వాత ఆ కొయ్యను తీసుకొని వచ్చి విగ్రహాలు చెక్కించే దానికోసం ఏర్పాట్లు చేశారు. అయితే ఆయన రాజ్యంలో ఉన్న నిపుణులైనటువంటి శిల్పులందరినీ పిలిపించారు. ఆ కొయ్యను చెక్తూ ఉంటే ఆ ఉలులన్నీ ఇరిగిపోతాయి అన్నమాట, ఫట ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళా చింత పట్టుకుంది ఎలా చెక్కించాలి అని. తర్వాత ఒక బాగా వృద్ధుడు అనమాట, ముసలి వ్యక్తి, ఆయన ఒక కండిషన్ కూడా పెడతాడు, నేను విగ్రహాలను 21 రోజుల్లో చెక్తాను, కానీ మధ్యలో ఎవరో డిస్టర్బ్ చేయకూడదు, ఒకవేళ డిస్టర్బ్ చేశారంటే నేను అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోతానని చెప్పేసి అంటాడు అనమాట. సరే అని చెప్పేసి ఆ నిబంధన ప్రకారం అతను పంపించారు. అతనికి పూర్తిగా ఓపికే లేదు. 14 రోజులు గడిచిపోయిందనమాట. తర్వాత సౌండ్ ఏం రావట్లే. అంతకు ముందర నుంచి కూడా ఏదో ఒక్కొక్క చిన్నగా వస్తూ ఉండేది. 14 రోజుల తర్వాత అసలు సౌండే రాదు. ఇంకా ఆందోళన మళ్ళీ మొదలైందనమాట, అసలు బతికున్నాడా లేదా. ఎందుకంటే బలిష్టంగా ఉన్నవాళ్లే ఒక 2-3 రోజులు ఆహారం లేకుండా ఉండలేరు. 14 రోజులు గడిచిపోయింది, మరి వృద్ధుడు ఉన్నాడా లేదా అని చెప్పేసి డౌట్ వచ్చింది. తర్వాత అతను ఇంకా ఆ ఓపిక నశించి తలుపు తీసి చూస్తే అతను అంతర్ధానం అయిపోయాడు. ఆ విగ్రహాలు అయితే సగం చెక్కి చేతులు లేవు, మొండి చేతులు ఉన్నాయి, వేళ్ళు లేవు, కళ్ళేమో పెద్దగా ఉన్నాయి, కనురెప్పలు లేవు, నోరు పెద్దగా ఉంది. ఏదైతే మనం ముందటి ఎపిసోడ్లో ద్వారకాలో ఆ జగన్నాథ్, బలదేవ, సుభద్ర, కృష్ణ, బలరాము, సుభద్రాదేవి ఆశ్చర్యంతో ఆ కుంచుకుపోయిన రూపాలు ఉన్నాయో ఆ రూపాలు వచ్చాయన్నమాట. తర్వాత అయ్యో నేను ఇట్లా చేశానే, నిబంధన ప్రకారం 21 రోజుల వరకు తలుపు తీయకుండా ఉండాలి, కానీ తీసేసి విగ్రహాలు చెక్కనివ్వకుండా చేశానని చెప్పి మళ్ళా చాలా చింతాగ్రస్తుడు అవుతాడు. ఆ రోజు స్వామివారి కల్లోకి వచ్చి ఆ విగ్రహాలు చెక్కడం కోసం వచ్చింది నేనే. యాక్చువల్గా నా ఈ రూపం చాలా అద్భుతమైంది, ఈ రూపాన్ని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి పునర్జన్మ లేదు జగన్నాథుడిని దర్శించిన వాడికి. ఎందుకంటే జగన్నాథుడు అత్యంత ఆనందంగా తన్మయత్వంలో ఉన్నటువంటి రూపం అనమాట. ఆయన దగ్గరికి ఎవరన్నా వచ్చారనుకోండి వాళ్ళు దుఃఖంతో వెళ్ళరనమాట. మనం ఆనందంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్తే మనం కూడా ఆనందం పొందుతాం కదా. అలాగే ఆయన దివ్యమైన దేవాది దేవుడు కాబట్టి ఆయన ఎంతో ఆనందంగా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా దుఃఖంతో తిరిగి వెళ్ళరనమాట. తర్వాత ఆ ముగ్గురికి ఈ కురుక్షేత్రంలో ఈ రథయాత్ర ఎట్లా ఏర్పాటు చేశారు అనేది, రథయాత్ర ఎట్లా ప్రారంభమైంది అనేది ఏంటంటే దాని వెనకాల ఉన్నటువంటి లీల ఏంటంటే, ఈ ఒకసారి సూర్యగ్రహణం పడుతుంది. ఆ సూర్యగ్రహణం పట్టినప్పుడు ఈ ద్వారకా వాసులు, హస్తినాపుర వాసులు, ఈ బృందావన వాసులు వీళ్ళందరూ కురుక్షేత్రానికి వెళ్ళారనమాట. ఆ కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ అందరూ ఆ జపతపాలంతా ఆ సూర్యగ్రహణ సమయంలో చేయడం జరుగుతుంది. ఆ సమయంలో బృందావన వాసులు చాలా సుదీర్ఘకాలం తర్వాత కృష్ణుని చూడడం జరిగిందనమాట. ఆ కృష్ణుని చూసినప్పుడు రాధారాణి చాలా అసహనంగా ఫీల్ అయింది. ఎందుకంటే ఆమెకు ఆనందం లేదనమాట. కృష్ణుడు చాలా అందంగా ఉండేవాడు చిన్నప్పుడు, తలపాగా కట్టుకుని, వనపూలమాల వేసుకుని, నెమలి పెంచం పెట్టుకుని, చేతిలో ఫ్లూట్ పట్టుకుని చాలా అందంగా ఉండేవాడు. మరి ఇప్పుడు ఎలాగ ఉన్నాడో, చుట్టూనేమో అంగరక్షకులు, తర్వాత పగటి వేషగాళ్ళలాగా కిరీటము, ఆ రాజవేషభూషాలన్నీ ఈమెకు నచ్చలే రాధారాణికి. కాబట్టి ఈమె ఏమంటుందంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఒకప్పుడు ఎంత అందంగా ఉండేవాడివి, నువ్వేమో అదే కృష్ణుడివి, నేనేమో అదే రాధారాణిని, కానీ నాకెందుకని అలాంటి భావన ఇప్పుడు కలగట్లేదు నిన్ను చూస్తే, కాబట్టి ఈ వేషం నువ్వు తీసేయి, నువ్వు మామూలుగా అప్పుడు ఎలాంటి వేషం వేసుకున్నావో అలాగే ఈ గోపబాలులాగా వేషధారణ చెయ్యి అని చెప్పి గోపికలందరూ కృష్ణుణ్ణి, బలరాముణ్ణి, సుభద్రాదేవిని ఇద్దరిని రథాల మీద ఎక్కించుకుని ఆ బృందావనానికి తీసుకుని వెళ్ళిపోయారంట. ఆ ఆనవాయితీ ప్రకారం ఈ ఏదైతే ఇప్పుడున్న శ్రీమందిరం అంటారు జగన్నాథపురిని, ఈ శ్రీమందిరం నుంచి ఇప్పుడు గుండీచా మందిరం ఏదైతే ఉందో, గుండీచా మందిరం అంటే ఈ రథయాత్రను తీసుకుని వెళ్ళే ప్లేస్ అనమాట. 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాజా వీధి అంటారు, గ్యాన్ ట్రంక్ రోడ్ అని కూడా అంటారు దాన్ని. ఆ వీధిలో తీసుకుని వెళ్తారనమాట.
ఈ జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహిళని. అప్పుడు గోపికలు ఏ విధంగానైతే ప్రేమతో కృష్ణుణ్ణి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారో అదే ప్రేమ భక్తితో అదే భావనతో భక్తులందరూ అలాంటి ప్రేమ భక్తి మాకు కూడా కావాలని చెప్పేసి జగన్నాథుణ్ణి తీసుకుని వెళ్ళి నృత్యం చేస్తూ కీర్తన చేస్తూ స్వామివారి ముందు భజనలు చేస్తూ ఆయన నామాలను కీర్తిస్తూ ఆ రథాన్ని లాక్కుంటూ వెళ్తారనమాట. ఇది రథయాత్ర వెనకాల ఉన్నటువంటి మహత్యం. ఆ గోపికలకు ఏ విధంగానైతే కృష్ణుడు తనను తాను సమర్పించేసుకున్నాడో అలాగనే ఎవరైతే రథంలో స్వామివారిని లాగుతూ తీసుకుని వెళ్తారో వాళ్ళకు కూడా కృష్ణుడు వాళ్ళ జీవితాల్లో కూడా రావాలని చెప్పి వాళ్ళు ఏదైతే భక్తిని కలిగి ఉన్నారో అలాంటి భక్తే మాకు కూడా కలగాలని చెప్పి ఈ భక్తులందరూ కూడా ఈ రథాన్ని లాగుతారనమాట. ఆ ఆనవాయితీ ప్రకారం కొన్ని కోట్ల సంవత్సరాలుగా అతి ప్రాచీన మహోత్సవంగా జరుగుతూ ఉంది. అందుకనే ఈ లీల ఎంతో అద్భుతమైనది కాబట్టి కోట్లల్లో భక్తులందరూ కూడా కొన్ని యుగాలుగా దర్శించి ఈ ఉత్సవం చేయడం జరిగింది. మన భూమండలంలో జరుగుతున్నప్పటికీ అన్ని లక్షల మంది ఎంత గ్యాదర్ అవుతారంటే అక్కడ ఇప్పుడు దగ్గరగా ఆ ఉత్సవంలో 15 నుంచి 30 లక్షల మంది గ్యాదర్ అవుతారు. మరి అన్ని లక్షల మంది ఎలాగొస్తున్నారు? మనం ఈ సాధారణంగా కాల్కులేట్ చేసి చూస్తే కూడా ఆ ఊళ్ళో మహా అయితే ఒక 2-3 లక్షల మంది ఉండొచ్చు. తర్వాత చుట్టుపక్కల నుంచి నడిచి వచ్చేవాళ్ళు 1 లక్ష మంది ఉండొచ్చు. 4 ఆ బస్సుల్లోనూ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఒక 2-3 లక్షల మంది ఉండొచ్చు. ఈ ట్రైన్లో వచ్చేవాళ్ళు ఒక 2-3 లక్షల మంది ఉండొచ్చు. మొత్తం వీళ్ళందరం చూసుకున్నా ఒక మహా అయితే ఒక 10 లక్షల లోపలే ఉంటారు. అంతకు ముందర రోజు ఎవరు ఉండరు, తర్వాత రథయాత్ర అయిపోయి కూడా ఎవరు ఉండరు. మరి సడన్గా ఆ రోజుకి అన్ని లక్షల మంది ఎలా వచ్చేసారంటే మనం ఇట్లా కాల్కులేట్ చూసిన 10 లక్షలకు లోపే ఉంటున్నారు కానీ ఎక్కువ రావట్లే. మరి 30 లక్షల మంది ఎలా వస్తున్నారంటే శాస్త్రంలో చెప్పుంది దేవతాలోకం నుంచి దేవతలు కూడా వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొంటారంట. ఎందుకంటే ఇది వైకుంఠంలో విష్ణుదూతలు చేసే లీల అనమాట ఈ రథయాత్ర అనేది. ఇక్కడ భూలోక వాసుల్ని ఉద్ధరించేదానికోసం వాళ్ళని అనుగ్రహించేదానికోసం స్వామివారు ఇక్కడ కూడా ప్రకటితమై ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు ఈ రథోత్సవాన్ని. ఈ విధంగా కేవలం మనుషులే కాకుండా ఊర్ధ్వలోక వాసులు కూడా ఈ మనుషుల్లాగా మారువేషాలలో వచ్చి స్వామివారి యొక్క రథయాత్రలో పాల్గొంటారు. అందుకనే అన్ని లక్షల్లో ఉంటారు. అంతేకాకుండా శాస్త్రాల్లో చెప్పుంది రథం ముందర రథారూఢుడై ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి ఎవరైతే దర్శిస్తారో రథేచ వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. రథారూఢుడై ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి పునర్జన్మ లేదనమాట. ఎందుకంత విశేషం అంటే మిగిలినటువంటి మందిరాలలో కేవలం ఉత్సవమూర్తులే ఊరేగింపుగా తీసుకెళ్తారు. కానీ జగన్నాథుడు మాత్రమే ఈ భూమండలంలోనే కాదు ఈ సృష్టిలో ఈ విశ్వంలో ఒకే ఒక్క మందిరం నుంచి మూల విరాట్లు మూలమూర్తులు ఊరేగింపుగా బయటికి వెళ్తారనమాట. అందుకని ఈ విశేషం. అందుకనే ఆ రథేచ వామనం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. రథారూఢుడై ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి పునర్జన్మ లేదు. ఎవరైతే ఆ రథం మీద ఉన్నవాడిని దేవుణ్ణి దర్శించి గోవింద కృష్ణ జగన్నాథ రామ అని కీర్తిస్తారో వాళ్ళకి మళ్ళా గర్భవాసం ఉండదంట. అంటే మళ్ళా జన్మించాల్సిన అవసరం ఉండదంట. ఎవరైతే అట్లా కీర్తిస్తూ రథం లాగుతారో వాళ్ళు కోటి జన్మల్లో చేసినటువంటి పాతకాలంతా కూడా తొలగిపోతాయంట. మాతృనింద మాతృహత్య, పితృనింద పితృహత్య, గురునింద గురుహత్య, గోనింద గోహత్య, బ్రాహ్మణ హత్య భ్రూణ హత్య, ఇలా అన్ని పాతకాలు చేస్తే ఎన్ని పాతకాలు ఉంటాయి అవన్నీ కూడా స్వామివారిని రథం మీద ఉన్నవాడిని దర్శించి ఆయన్ని కీర్తించి ఆయన్ని లాగితే చాలన్నమాట అవన్నీ తొలగిపోతాయి. కాబట్టి అంతేకాదు ఆయన రథ వెనకాల కానీ ముందరగా నడిస్తే స్కంద పురాణంలో పద్మపురాణంలో చెప్పుంది విష్ణులోకానికి చేరుకొని విష్ణువుతో సమానమైనటువంటి సౌఖ్యాలను పొందుతారంట.
వెనక కానీ ముందర కానీ నడిస్తే. ఎవరన్నా రథం వస్తున్నప్పుడు లేచి నిలబడి చేతులు జోడించి స్వాగతం పలికారు అనుకోండి, వాళ్ళు వైకుంఠానికి చేరుకుంటారంట. అందుకనే ఇంత మహిమాన్వితమైంది కాబట్టే ఎక్కడెక్కడి నుంచో ఊర్ధ్వలోకాల నుంచి కూడా ఆ రథారూఢుడే ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి దర్శించాలని చెప్పి ఇట్లా లక్షల్లో వస్తారనమాట. రథయాత్రలో పాల్గొనే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వైకుంఠానికి చేరుకుంటారనమాట. మామూలుగా ఆ పూరి క్షేత్రంలో మందిరం లోపలికి అందరికీ వెళ్ళేదానికి అవకాశం లేదు, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళను ఉద్ధరించి మిగిలిన వాళ్ళందరికీ అవకాశం కల్పించేదానికోసం స్వామివారు బయటకు వస్తారంట. అన్ని ధర్మాల వాళ్ళని, అన్ని తెగల వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వరు అనమాట, కొన్ని వర్గాల వాళ్ళని. ఎందుకంటే అదేం వివక్ష కాదు, వివక్ష అనుకోకూడదు. ఎందుకంటే మనం విలువైన ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా రక్షించుకుంటాం, ధనం ఉంది జాగ్రత్తగా రక్షించుకుంటాం. ప్రకృతి నియమం కూడా ప్రకృతి నియమం అనమాట. మన శరీరంలో కూడా కొన్ని పార్ట్లు చాలా ఇంపార్టెంట్, అందుకనే చాలా సురక్షితంగా రక్షించడం జరిగింది. గుండె, మెదడు చాలా గట్టి కపాలంతోనూ గట్టి ఎముకలతో అలా విలువైన దాన్ని సురక్షితంగా రక్షించుకుంటాం. అలాగనే మందిరం ఎంతో ముఖ్యమైనది కాబట్టి, విలువైనది కాబట్టి, పవిత్రమైనది కాబట్టి దాని స్టాండర్డ్స్ రక్షించే దానికోసం ఆ విధంగా చేయడం జరిగిందనమాట. అయితే మిగిలిన వాళ్ళందరినీ ఉద్ధరించే దానికోసం స్వామివారు ఇలా రథంలో ఊరేగింపుగా అందరిని అనుగ్రహించే దానికోసం బయటకు వస్తారంట. అంత దయామయుడు అనమాట జగన్నాథుడు. జగన్నాథుడు 2 సార్లు బయటకు వస్తాడు ఆ మందిరంలో నుంచి. ఒకసారి రథయాత్ర కోసం, ఇంకొకటి స్నానయాత్ర కోసం అనమాట. స్నానయాత్ర అంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజు స్నానయాత్ర చేస్తారంటే రథయాత్రకి 15 రోజులు ముందర ఆషాఢ విధియ రోజున రథయాత్ర చేస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి రోజున స్నానయాత్ర. ఈ స్నానయాత్ర ఏంటంటే జగన్నాథుడికి స్నానం చేపిస్తారనమాట. ఆ జగన్నాథ మందిరం లోపలే ఉంటుంది ఒక నుయ్యి, చాలా చల్లగా ఉంటాయి నీళ్ళు అందులో. ఆ నీళ్లతో కొన్ని రకాల ఔషధ ద్రవ్యాలు, సుగంధ పుష్ప జలాలు, చందన జలం, ఇవన్నింటితో ఆ రోజు ఎన్నో కుండల నీళ్ళు పోస్తారు కాబట్టి స్వామివారికి జలుబు కూడా చేస్తుందన్నమాట. స్వామివారు దివ్యమైన వ్యక్తి, ఈ ప్రకృతికి పరమైన వాడు. ఆయనకి మనలాగా జరా వ్యాధులు లేవు. కానీ భగవంతుడి యొక్క దివ్యలీలలు, భక్తుల యొక్క సేవలు స్వీకరించే దానికోసం ఈ జ్వరలీల. ఎందుకంటే భగవంతుడికి జ్వరం ఎందుకు వస్తుందంటే మనం గతంలో చెప్పుకున్నాం, విశ్వవసు పూజించేవాడు, ఆయన కూతురు భర్త విద్యాపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వంశస్థుల్ని దైతపతి అంటారు. ఈ దైతపతి ఈ 15 రోజులు స్వామివారిని చూసుకుంటారనమాట. ఆయనకు రకరకాల వనమూలికలు, ఔషధాలు అవి ఇచ్చి ఆయన చాలా శ్రద్ధగా చూసుకోవడం జరుగుతుంది అనమాట. ఆయన సేవ తీసుకునే దానికోసం, ఆ ట్రైబల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేవలు తీసుకునే దానికోసం స్వామివారు ఈ లీలను చేయడం జరిగిందనమాట. స్వామివారు ఎంతో దయామయులు అనమాట. ఒకసారి రామానుజుల వారు ఆయన సమయంలో ఆయన శ్రీభాష్యం రాశారు. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం అన్ని మందిరాలలో పూజ విధి ఉండాలని చెప్పి అన్ని మందిరాలలోనూ అది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగనే ఇప్పుడు మనం చూస్తున్నాం, అన్ని మందిరాల్లో పాంచరాత్ర ఆగమం లేదా వైకానస ఆగమం ప్రకారమే ఈ సేవలంతా జరుగుతాయి స్వామివారికి. అలాగనే ఈ పూరికి కూడా వెళ్ళారు. ఆ పూరికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే సేవ, జగన్నాథుడు మీదకెక్కి తలపాగా కట్టడమో, జగన్నాథుడిని నార్మల్ మనలో ఒక వ్యక్తిలాగా ట్రీట్ చేయడం. ఏ జగన్నాథ, ఏ కాళియా నడు, ఈ రథం మీద ఎక్కించేటప్పుడు అలాగ అంటారనమాట. ఏ కాళియా ఎక్కువ, రథం ఎక్కువ అని చెప్పి కర్రతో కూడా కొడతారనమాట. ఎట్లా అంటే గోపబాలురు బృందావనంలో కృష్ణుడిని ఏ విధమైన భావంతో ట్రీట్ చేసేవాళ్ళో ఆ విధమైన భావంతో
ఇది రామానుజుల వారికి, మరి రామానుజాచార్యుల వారు ఆయనది ఐశ్వర్య భావం, దాస్య భక్తి. ఒక యజమానిని అట్లా ట్రీట్ చేయకూడదు, స్నేహితుడిని అయితే అట్లా ట్రీట్ చేయొచ్చు. కాబట్టి ఆయన ఏంటి భగవంతుడిని ఇట్లా చేస్తున్నారు, అక్కడే తినేసి ఆ ప్లేట్ అక్కడే వేస్తున్నారు, ఈ పాన్ తింటున్నారు ఆ మందిరంలో అని చెప్పి ఇట్లా చేయకూడదని చెప్పి రాజుగారితో చర్చ చేశారనమాట. కరెక్టే మీరు చెప్తుంది, మీరు పద్ధతి ప్రకారం మీరు చెప్పేది బాగుంది, అయితే మీ ఆచారం ప్రకారమే రేపటి నుంచి సేవలు ప్రారంభిద్దామని చెప్పేసి అన్నారనమాట. అన్నీ అయిపోయిన డాక్యుమెంట్స్ అంతా ప్రిపేర్ అయిపోయింది, రాజుగారు సైన్ పెట్టేశారు, రాజముద్ర వేశారు. తెల్లారితే సేవలు మారిపోతున్నాయి. అప్పుడు ఎవరైతే ఈ జగన్నాథుడికి సేవ చేస్తూ ఉన్నారో వాళ్ళు మొత్తం 36,000 వంశాలు ఉన్నాయన్నమాట. ఒకటి కాదు, 100 కాదు, 1000 కాదు, 36,000 వంశాలు. ఆ 36,000 వంశాల వాళ్ళు ఆ రథాలు తీసుకొచ్చేవాళ్ళు, రథం చెక్కేవాళ్ళు, ఆ రథాలకి రంగులు వేసేవాళ్ళు, ఆ జగన్నాథుడిని డ్రెస్సింగ్ చేసేవాళ్ళు, జగన్నాథుడికి భోగా తయారు చేసేవాళ్ళు, జగన్నాథుడికి ఆ కుండలు తయారు చేసి ఇచ్చేవాళ్ళు, భోగాకి ఆ కట్టెలు తీసుకొని వచ్చేవాళ్ళు. ఇట్లా ఎవరి సేవ వాళ్ళదే, వాళ్ళ వంశపారంపర్యంగానే జరుగుతుందన్నమాట. అయితే వాళ్ళందరూ జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తారనమాట. ఓ జగన్నాథ, నువ్వు ఎవరితోనన్నా సేవ చేయించుకుంటావో, నువ్వు జగన్నాథుడివి, కానీ నీ సేవ లేకుండా మేము జీవించలేం కదా అని చెప్పేసి బోరుమని ఏడుస్తారనమాట. ఆ తర్వాత జగన్నాథుడు ఏం చేస్తాడంటే గరుత్మంతుడిని పిలిపించి ఆ రామానుజుల వారిని ఆ నైట్కి నైటే ఆ మంచాన్ని తీసుకుని వెళ్ళి కూర్మక్షేత్రంలో పెట్టించేశారనమాట. మన శ్రీకాకుళంలో ఆ పక్కనే గరుత్మంతుడు నిలబడుకుని ఉంటాడు. ఈయన తెల్లారులేచి చూస్తే ఆ గుడి గోపురం కనపడతలే, జగన్నాథపురిలో లేడు. నేను ఎక్కడున్నానో ఇక్కడికి ఎలాగొచ్చానంటే ఇప్పుడు గరుత్మంతుడు మొత్తం చెప్తాడు అనమాట. స్వామివారు చెప్పారు, వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయొద్దన్నారో, వాళ్ళు ఏ విధంగా సేవ చేస్తున్నారో ఆ సేవే నాకు ఇష్టం, కాబట్టి నువ్వు వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి నేను వెళ్ళిపోమన్నారని చెప్పేసి గరుత్మంతుడు చెప్తాడు అనమాట. ఆ విధంగా జగన్నాథుడికి ఎంతో ప్రియమైన వాళ్ళు అనమాట ఈ దయతపతి. అందుకనే ఈ స్నాన పౌర్ణమి రోజు నుంచి 15 రోజులని అనవాసర అంటారు. అంటే ఏం అవసరం లేదు, అవసరం లేదంటే స్వామివారి దర్శనం లేదు కదా, అనవసరమైన విషయం ఇంకా అని. అలా స్వామివారికి ఈ అనవసర సమయంలో ఈ దయతపతి ఎవరైతే ఉంటారో వాళ్ళు కేర్ తీసుకుంటారనమాట. అంటే మనకి ఏదైనా అనారోగ్యం వస్తే మనల్ని ఎవరు కేర్ తీసుకుంటారో, మన అమ్మ, మన నాన్నగారు, మన సొంత ఇంట్లో వాళ్ళు కేర్ తీసుకుంటారు. అట్లా వాళ్ళు జగన్నాథుడికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తిగత స్నేహితులు లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు వ్రజవాసుల్లాగా, బృందావన వాసుల్లాగా. అందుకనే ఈ దయతపతి, దయత అంటే రాధే జయ జయ మాధవ దయితే, దయితే అంటే అత్యంత ప్రియమైన వాళ్ళు అని. అలా ఈ శ్రీమందిరం నుంచి ఆ గుండీచా మందిరానికి వ్రజవాసులు, బృందావన వాసులు కృష్ణుడిని ఏ విధంగానైతే తీసుకుని వెళ్ళారో ఆ విధంగా తీసుకుని వెళ్ళేదే ఈ రథయాత్ర మహోత్సవం. భగవంతుడికి ఎంతోమంది భక్తులు ఉన్నారో ఆ అందరు భక్తులలో కూడా ఈ వ్రజవాసులు, ఆ బృందావన వాసులు, వాళ్ళలో కూడా ఈ గోపికలు సర్వశ్రేష్టమైన వాళ్ళు. కాబట్టి అలాంటి ప్రేమ భక్తిని, శ్రేష్టమైన భక్తిని మాకు ప్రసాదించమని చేసే ఈ ఉత్సవమే ఈ రథయాత్ర మహోత్సవం. ఇది ఎంతో ఉన్నత ఉజ్వలమైనటువంటి రసం. కాబట్టి బ్రహ్మ, శివ, లక్ష్మీదేవి, ఇంద్రుడు, మిగిలినటువంటి ప్రధానమైన దేవతలందరూ కూడా ఈ గోపికల యొక్క భక్తిని కొనియాడతారనమాట. అది ఎంతో దివ్యమైంది, అత్యంత సన్నిహితమైంది. అలాంటి ప్రేమ భక్తిని ప్రసాదించమని ఈ భక్తులందరూ కూడా ఈ రథాన్ని తీసుకుని వెళ్తారనమాట. అయితే శాస్త్రాల్లో ఏం చెప్పుందంటే, మామూలుగా ఈ జగన్నాథుడి యొక్క మందిరంలో దర్శిస్తే ఎంత ఫలితం వస్తుందో దానికి 1000 రెట్లు ఫలితం ఈ గుండీచా మందిరంలో దర్శనం చేసుకుంటే లభిస్తుంది. ఎందుకంటే ఆ గుండీచా మందిరం ఈక్వల్ టు బృందావనం. ఆ గుండీచా మందిరంలో ఎవరుంటారో, గుండీచాదేవి ఎవరో, ఆ కృష్ణుడికి బలరాముడికి ఆ తల్లి ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క భార్య.
ఆమె ఇంద్రద్యుమ్న మహారాజు భగవంతుని ప్రతిష్ఠించినప్పుడు నీకు ఏం కావాలో కోరుకో అంటే నాకు ఏ సంతానం లేకుండా ఉండాలి అని చెప్పేసి కోరుకున్నాడు అనమాట. అదేంటి సంతానం ఉంటే బాగుంటుంది కదా, పుత్రహీనం గతిర్నాస్తి అని చెప్పింది శాస్త్రాల్లో. మరి పుత్రులు లేకపోతే ఉత్తమ గతులు ఎట్లా కలుగుతాయి, పున్నామి నరకం నుంచి ఎట్లా బయటపడతామో అని చెప్పేసి వాళ్ళ భార్య చాలా కిన్నురాలై ఉంటుందన్నమాట, దుఃఖంతో ఉంటుందన్నమాట. అప్పుడు జగన్నాథుడు ఏమంటాడంటే నీకు కొడుకే కావాలి కదా, మేమే నీ కొడుకులుగా ఉంటామని చెప్పి చెప్తారనమాట. కొడుకులుగా ఉంటారు కానీ సొంత కొడుకు అయితే నాకు తలగూరు పెడతాడో, పితృతర్పణాలు అవి పెడతారు కదా, పిండోదకలు పెడతారు కదా అంటే అవి మేము కూడా చేస్తాము అని చెప్పేసి వాళ్ళనే తల్లిదండ్రులుగా స్వీకరించడం జరుగుతుందన్నమాట. అందుకని జగన్నాథుడి ఉత్సవాలలో ఒక ఉత్సవం సంవత్సరంలో ఒకరోజు పితృతర్పణం మాతృతర్పణం పెట్టడం కోసం, అంటే గుండేచ దేవికి ఇంద్రద్యుమ్న మహారాజుకి వాళ్ళకి ఈ పిండోదకాలు తర్పణాలు కూడా చేసే ఉత్సవం ఉందన్నమాట. జగన్నాథుడు చేస్తాడనమాట. అట్లా జగన్నాథుడి యొక్క తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రదేశం. అలాంటి ఈ రథయాత్రని కనులారా వెళ్ళి వాళ్ళు చూడొచ్చు. ఒకవేళ అట్లా చూడలేని వాళ్ళు టీవీల్లో కూడా ప్రచారం అవుతూ ఉంటుంది. అలా చూడడం ద్వారా కూడా మనం జగన్నాథ పూరికి వెళ్ళి జగన్నాథుడి యొక్క రథాన్ని లాగిన దర్శనం చేసుకున్న ప్రయోజనాన్ని పొందుతాం. మీ అందరికీ నేను జగన్నాథుడి యొక్క కృపను ప్రసాదించాలని చెప్పి నేను జగన్నాథుడిని ప్రే చేస్తున్నా. హరే కృష్ణ. Bam